అస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఇప్పుడు చెప్పుకోబోయేటటువంటి మంత్రాలు చాలా మంచి మంత్రాలు. ఎలా అంటే మహాదారిద్ర్యం తొలగిపోవడానికి, అలాగే ప్రేమించిన వాళ్ళని వివాహం చేసుకోవడానికి, అంటే కోరుకున్న వాళ్ళు కోరుకున్న అమ్మాయిని గాని, కోరుకున్న అబ్బాయిని గాని పెళ్లి చేసుకోవచ్చు. స్పైనల్ ప్రాబ్లమ్ అంటే వెన్నుపూస, వెన్నునొప్పి ప్రాబ్లమ్ గురించి అడుగుతున్నారు. దానికి కూడా ఈ మంత్రం చాలా పరిహారం. కొంతమంది చూడండి విద్యా ఉద్యోగాలు అంటే క్యాంపస్ సెలక్షన్స్ అవుతూ ఉంటాయి. అలాంటి వాటిల్లో సెలెక్ట్ అవ్వాలి అంటే దానికి సంబంధించిన మంత్రం కూడా మనం చెప్పుకోబోయే వీడియోలో ఉంది. అలాగే మైండ్ సరిగ్గా లేని వాళ్ళకి అంటే జ్ఞాపక శక్తి పోతుంది. ఏది గుర్తుండదనమాట. ఒక పట్టాన బుర్ర పనిచేయదు. దేన్ని గుర్తించలేకపోతారు. అలాగా జ్ఞాపక శక్తి నశించిన వాళ్ళకి ఇది అమోఘంగా పనిచేస్తుంది. అంటే మీకు ఏ మంత్రం కావాలి, ఏ మంత్రం సూట్ అవుతుందో చూసుకొని ఆ సమస్యకి సంబంధించిన ఒక్క మంత్రము చదువుకుంటే చాలు. వీడియోలో చెప్పినట్టు విధంగా. ఇంకా ఇతరత్రా మిగతా నియమాలేమీ ఉండవు. మీరు ఆ మంత్రాన్ని పఠించినంత కాలం మాంసాహారం తినకుండా ఉంటే సరిపోతుంది. తలస్నానం రోజు చేయవసరం లేదు ఆడవాళ్ళైతే. మగవాళ్ళు ఎలాగో చెయ్యాలి దీపారాధన చేసుకుంటే. ఆడవాళ్ళు చెయ్యనవసరం లేనే లేదు. అంతే. ఇంకా బ్రహ్మచర్యం పాటించక్కర్లేదు. నేల మీద పడుకోక్కర్లేదు. ఒక పూట ఉపవాసం ఉండక్కర్లేదు. అది మీ మీ శ్రద్ధ, భక్తి, విశ్వాసం మీ ఇష్టం. మీరేమన్నా ఇంకా దానికి నియమాలు యాడ్ చేసుకుంటే అది మీ ఇష్టం. సరే, ఇప్పుడు ఆ నామాలు 4 నామాలుంటాయి ఈ శ్లోకంలో. ఆ 4 నామాలు కూడా 4 అద్భుతమైనటువంటి చెప్పాను కదా! మహాదారిద్ర్యం తొలగిపోతుంది. క్యాంపస్ సెలక్షన్స్‌లో సెలెక్ట్ అయిపోతారు. స్పైనల్ ప్రాబ్లమ్‌కి ఒక ఇది ఉంది. సరే, ముందు ఆ శ్లోకం ఏంటో చెప్పేసుకుందాం. చెప్పేసుకున్నాక ఒక్కొక్క మంత్రము దేనికి ఉపయోగిస్తుందో మనం చూద్దాం. ఇది 16 అక్షరాల నామం లాగానే చదవాలి. ఎందుకంటే మూల మంత్రాత్మిక దగ్గర ఆగకూడదు. అందుకని కలిపి చదివేసుకోవాలన్నమాట. మూల మంత్రాత్మిక మూల కోటత్రయ కలేబరా కులామృతైక రసిక కుల సంకేత పాలిని. ఇప్పుడు మొట్టమొదట మనం ఏమనుకున్నాం, ఏ మంత్రం పట్టుకోవాలనుకున్నాం? మూల మంత్రాత్మిక పంచదశి మహామంత్రం. మహాదారిద్ర్యం తొలగిపోవడానికి ఎవరైనా కోరుకున్న ప్రేమించిన అమ్మాయితో కానీ ప్రేమించిన అబ్బాయితో కానీ పెళ్లి జరిగి ఆనందంగా ఉండాలి అంటే 9 శుక్రవారాలు 9 శుక్రవారాలు ఆవు పాలను అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ప్రతిరోజు కూడా 108 సార్లు జపిస్తే కోరుకున్న వరుడు ఖచ్చితంగా దొరుకుతారు. అలాగే మహాదారిద్ర్యం తొలగిపోవాలంటే ఈ మంత్రాన్నే, ఇప్పుడు చెప్పుకోబోయే మంత్రాన్నే 9 శుక్రవారాలు 1008 సార్లు చొప్పున జపిస్తూ అమ్మవారికి కుంకుమతో పూజించాలి. అలా గనక చేస్తే మహాదారిద్ర్యం తొలగిపోతుంది. ప్రేమించిన వాళ్ళతో వివాహం జరుగుతుంది. కోరుకున్న పిల్లల్ని వివాహం చేసుకోవాలి అనుకుంటే రాత్రి పడుకోబోయే ముందు ఈ మంత్రాన్ని జపించుకుని పడుకుండిపోవాలన్నమాట. 9 శుక్రవారాలు చాలు. 9 శుక్రవారాలు గుర్తుపెట్టుకోండి. ఆ మంత్రం ఏంటంటే ఓం మూలమంత్రాత్మికాయై నమః. ఇక తర్వాతది ఏంటంటే క్యాంపస్ సెలక్షన్స్‌లో సెలెక్ట్ అవ్వడానికి, అలాగే కోరుకున్న కోరికలు తీరాలి అంటే విద్యా ఉద్యోగము ఒకేసారి అయిపోవాలన్నమాట. అదే క్యాంపస్ సెలక్షన్. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే అమ్మవారికి దీపారాధన చేసి, ఆవు నేతితో చేయాలి దీపారాధన. చేసి తీపిని నైవేద్యంగా పెట్టాలి. ఏదో ఒక తీపి, మీరు పటికి బెల్లమో, బెల్లమో, పాయసమో, పరమాన్నమో మీ ఇష్టం తీపి. 41 రోజుల పాటు కంటిన్యూస్‌గా ఈ మంత్రాన్ని రోజుకి 108 సార్లు గనక జపిస్తే ఖచ్చితంగా క్యాంపస్‌లో సెలెక్ట్ అయిపోతారు. మంచి ఉద్యోగం వస్తుంది. విద్య కూడా వస్తుంది. ఆడవాళ్ళకి ఇబ్బందొస్తే ఇబ్బందొచ్చిన 4 రోజులు వదిలేసి మళ్ళీ కంటిన్యూ చేయండి. ఆ మంత్రం ఏంటంటే ఓం మూలకోటత్రయ కళేబరాయై నమః. ఇక స్పైన్ ప్రాబ్లం అంటాం కదా, వెన్ను నొప్పి, కూర్చోడానికి కూడా ఇబ్బంది. అందులోనూ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది. వాళ్ళు ఏం చేయాలంటే ఈ మంత్రం అత్యద్భుతంగా పనిచేస్తుంది. కొద్దిగా నిమ్మరసం, కొంచెం తులసి రసం, కొంచెం వేపరసం, ఈ 3 మిక్స్ చేసి గిన్నె మీద చేత్తో మూసేసి ఉంచాలి. చేత్తో మూసి 108 సార్లు చొప్పున 9 రోజులు జపించి అప్పుడు ఆ మిశ్రమ రసాన్ని వెన్నుకి రాసుకోవాలంటే ఏ రోజుకి ఆ రోజు రాసుకోవడం కాదు. 9 రోజులు కంటిన్యూస్‌గా ఆ 3 మిక్చర్ ఉన్నటువంటి ఆ గిన్నె మీద చెయ్యి పెట్టి చెయ్యి మూతేసి 108 సార్లు జపించి 9 రోజులు అయిపోయాక
అప్పుడు మీకు ఎక్కడైతే వెన్ను నొప్పిగా ఉందో, స్పైన్ ప్రాబ్లం ఉందో అక్కడ ఈ మందుని రాసుకోవాలన్నమాట. చేస్తే మామూలు నొప్పి అయితే తగ్గిపోతుంది. నొప్పి ఎక్కువగా ఉందనుకోండి 41 రోజులు చెయ్యాలి. చేస్తే ఇంక వెన్ను నొప్పి జీవితంలో రాదన్నమాట. అది. ఆ మంత్రం ఏంటంటే ఓం కుళామృతైక రసికాయై నమః. అలాగే జ్ఞాపక శక్తి నశించిన వారికి ఈ మంత్రం మహాఔషధం. బుద్ధిమాంద్యం తొలగిపోవడానికి, బుర్ర పనిచేయక, దేనిని గుర్తించక వెంటనే సమాధానం చెప్పలేరు. కొంతమంది పిల్లలకి ఏది చదివినా జ్ఞాపకం ఉండదు. చురుగ్గా ఉండరు. మందకొడిగా ఉంటారు. అలాంటి వాళ్ళు ప్రతిరోజు ఉదయం 11 సార్లు, లేకపోతే 27 సార్లు, 54 సార్లు, 108 సార్లు మీ సమయాన్ని బట్టి ఆ సంఖ్య నిర్ణయించుకోండి. జపిస్తే జ్ఞాపక శక్తి వృద్ధి చెందడమే కాదు, మీకు చదివింది చదివినట్టుగా పిల్లలకి గుర్తుండిపోతుంది. పరీక్షలు బాగా రాయగలుగుతారు. మంచి విద్య లభిస్తుందనమాట. అందుకని ఎవరైనా సరే చదవచ్చు. మనందరికీ కూడా జ్ఞాపక శక్తి ఎప్పుడూ పోతూనే ఉంటుంది కాబట్టి ఈ మంత్రం మహా ఔషధం. ఆ మంత్రం ఏంటంటే ఓం కుల సంకేత పాలిన్యై నమః. లోకా సమస్త సుఖినో భవంతు.